సార్ ఇప్పుడు హై బీపీ గురించి ఎక్కువగా దానివల్లే డేంజర్ ఉంటుంది అని చెప్తున్నారు కదా, సో లో బీపీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు, అది ఇప్పుడు డేంజరస్ అవుతుంది? లో బీపీ గురించి ఎలా ఉంటుందంటే మ్యామ్, వెన్ ఎవర్ ద బీపీ ఫాల్స్ డేంజరస్లీలో బ్రెయిన్కి మనకి బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది. అంటే బ్రెయిన్ ఎప్పుడైతే బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గుతుందో, వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ కాంప్రమైజ్ ఇన్ బ్లడ్ సప్లై, దెన్ యూ అంటే మీకు సింకోపల్ అటాక్ అంటాం, అంటే మీరు స్పృహ తప్పి పడిపోవడం అలాంటివి అవుతుంటాయి. దీస్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ లో బీపీ. కానీ మన పాపులేషన్లో ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, మ్యాక్సిమం వాళ్ళకి హై బీపీతో వచ్చే సైడ్ ఎఫెక్ట్సే ఎక్కువ ఉంటాయి. సో మీకు మెజారిటీగా మీరు అంటే లో బీపీ అనుకున్నా కూడా సమ్ టైమ్స్ దట్ మే బీ సెకండరీ టు ద సిమ్టమ్స్ ఆఫ్ హై బీపీ, అంటే గిడినెస్ కానివ్వండి, స్పృహ పడిపోవడం కానివ్వండి, దట్ క్యాన్ బి సెకండరీ టు హై బ్లడ్ ప్రెషర్ ఓన్లీ. ఎస్ సార్, ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలంటారు లో బీపీకి హై బీపీకి కానివ్వండి? హై బీపీ కోసం అండి ఎస్పెషల్లీ సాల్ట్ రెస్ట్రిక్షన్. సాల్ట్ రెస్ట్రిక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎస్పెషల్లీ అంటే రీసెంట్గా బీపీ డయాగ్నోస్ అయ్యి, అంటే ఒక లాస్ట్ 6 months 1 yearలో బీపీ డయాగ్నోస్ అయ్యి టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళకి వీ క్యాన్ కంట్రోల్ యువర్ హై బ్లడ్ ప్రెషర్ వితౌట్ టాబ్లెట్స్. ద ఓన్లీ థింగ్ యూ నీడ్ టు డూ ఈజ్ అవాయిడ్ ఫ్రైడ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్, అంటే ఆయిల్లో దేవించినవి కానివ్వండి, ఫ్రైడ్ ఫుడ్ కానివ్వండి, అవుట్ సైడ్ ఫుడ్ కానీ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ restrict your salt consumption to less than 3 teaspoons per day. At the same time, make sure that you consume green leaf vegetables, ఆకుకూరలు కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, చాలా తినాల్సి వస్తుంది. అండ్ మేక్ షూర్ యూ లూజ్ సమ్ వెయిట్, అట్లీస్ట్ యూ లూజ్ అట్లీస్ట్ 2 to 5 kilos ఆఫ్ యువర్ వెయిట్, దట్ వుడ్ హెల్ప్ యూ కంట్రోల్ యువర్ బీపీ. ఇవన్నిటితో పాటు యోగా, ప్రాణాయామ, మన పూర్వీకులు ఎంతో చాలా మంచిగా డెవలప్ చేసిన బీపీ కంట్రోలింగ్ ఎక్విప్మెంట్, యోగా ఇవన్నీ చేసినట్టయితే మీకు చాలా వరకు తగ్గుతుంది. సో ఇవన్నీ చేసినట్టయితే దెర్ విల్ బి డెఫినెట్లీ కంట్రోల్ ఇన్ బీపీ, అండ్ మీకు టాబ్లెట్స్ కూడా వాడాల్సిన అవసరం రాదు. ఓకే సార్, ఇప్పుడు ఈ బీపీ ఇష్యూకి వచ్చేసరికి ఓన్లీ టాబ్లెట్స్ సొల్యూషన్ అంటారా, ఇంకేదన్నా ఉంటుందా? మెటబాలిక్ సిండ్రోమ్లో వీటన్నిటి కూడా ఇనీషియల్ స్టేజెస్లో ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ మోర్ దెన్ సఫిషియంట్. మీరు కనుక ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, ఆ ఓవర్ వెయిట్లో మీరు అట్లీస్ట్ ఒక 5 to 6 kilos తగ్గినట్టయినా కూడా బ్లడ్ ప్రెషర్ అనేది చాలా వరకు తగ్గుతుంది. మీరు సాల్ట్ రెస్ట్రిక్ట్ చేసి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినట్టయితే మనం గుర్తుపెట్టుకోండి, దెర్ ఆర్ 5 మేజర్ రీజన్స్. ఒకటి జెనెటిక్స్, విచ్ వీ కాంట్ కంట్రోల్ దట్ వన్. ద నెక్స్ట్ థింగ్ ఇస్ డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్ అండ్ స్లీప్. ఈ 4 కనుక మీరు మేనేజ్ చేసినట్టయితే దట్ వుడ్ గివ్ యూ గుడ్ రిజల్ట్స్. చాలామంది డైట్, లైఫ్ స్టైల్ అన్ని ఫాలో అవుతున్నారు, కానీ వాళ్ళకి హై బీపీ ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ స్లీప్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ స్ట్రెస్. స్ట్రెస్ అనేది అందరికీ ఉంటుంది కానివ్వండి, యూ షుడ్ బీ ఏబుల్ టు హ్యాండిల్ యువర్ స్ట్రెస్ బెటర్. అంటే ఏదన్నా యోగా కానివ్వండి, ప్రాణాయామం అలాంటి చేసి కంట్రోల్ చేసినట్టయితే, డైట్, లైఫ్ స్టైల్, స్లీప్ అండ్ స్ట్రెస్, ఈ 4 మీరు అడ్రస్ చేసినట్టయితే దెర్ విల్ బి డెఫినెట్ కంట్రోల్ ఇన్ బ్లడ్ ప్రెషర్ అండ్ దెర్ విల్ బి రివర్సిబిలిటీ ఇన్ బ్లడ్ ప్రెషర్. ఎంతోమంది ఉంటారు అంటే ఒక 2 years 3 years వాడిన తర్వాత దే బికమ్ డిసిప్లిన్ ఇన్ లైఫ్ అండ్ దే విల్ కంట్రోల్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ దే విల్ బి కంప్లీట్లీ రివర్స్డ్ ఆఫ్ దర్ హై బ్లడ్ ప్రెషర్. ఓకే సార్, ఇప్పుడు ఎక్కువ యాంగర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బీపీతోనే సంబంధం పెట్టేస్తారు, నీకు బీపీ ఎక్కువైంది అందుకే కోపం ఎక్కువ వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా, సో దానికి మీరు ఏం చెప్తారు? అంటే ఇది వైస్ వర్సా అండి. బికాస్ ఆఫ్ దర్ యాంగర్ ఇష్యూస్, అంటే వాళ్ళ కోపం వచ్చినప్పుడు సింపాథటిక్ సిస్టమ్ యాక్టివేషన్ అవుతుంది. అంటే ఏంటంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ అని కొన్ని గ్రూప్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి, అవి రిలీజ్ అవ్వడం వల్ల బీపీ పెరుగుతుంది. మీరు ఏదైతే యాంగర్ ఉంటున్నారు చూడండి, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ఏ స్ట్రెస్ఫుల్ కండిషన్స్. సో ఎప్పుడైతే మనిషి రికరెంట్గా స్ట్రెస్లోకి వెళ్తుంటారో, ఈ ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్, అంటే ఈ ఏదైతే హార్మోన్స్ ఉంటాయో అవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల బీపీ అనేది మనకి కంటిన్యూస్ షూట్ అవుతూ ఉండడం వల్ల ఆ రక్తనాళాలు అనేది డ్యామేజ్ అవుతుంటాయి. సో ఆల్సో స్ట్రెస్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఈవెన్ హై బ్లడ్ ప్రెషర్. ఓకే సార్, ఇన్స్టెంట్గా బీపీ హై వచ్చిన వాళ్ళు ఇన్స్టెంట్గా ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే ఏమన్నా ఉంటుందంటే? లేదండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్స్టెంట్గా హై బ్లడ్ ప్రెషర్ వచ్చింది అనుకోండి, ఇఫ్ దట్ ఈస్ డేంజరస్లీ హై, అంటే మీకు కొన్ని లెవెల్స్ ఉంటాయి. బీపీ లెస్ దాన్ 160 170 ఉండి వాళ్ళకి ఏం సిమ్టమ్ అంటే ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ సిమ్టమ్స్ అంటారు. అంటే కళ్ళు మూతలు పడడం కానివ్వండి, లేదంటే మూతం సరిగ్గా రాకపోవడము, గుండెలో ఆయాసం రావడము, అట్లాంటివి ఏమైనా సిమ్టమ్స్ వచ్చాయనుకోండి, ఇంజెక్షన్స్ ఆర్ మస్ట్. అటువంటి టైమ్స్లో మీకు ఈ ఏవైతే లైఫ్ స్టైల్ చేంజ్ ఉన్నాయో ఇవన్నీ స్లోగా పనిచేసి స్లోగా మీకు బీపీని తగ్గిస్తాయి కానివ్వండి. అక్యూట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ ఆర్ ద ఓన్లీ వే ఫర్ యూ. అంటే అప్పటికప్పుడు మీకు ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా మిమ్మల్ని ఇంజెక్షన్స్ కాపాడితే తర్వాత మీరు మళ్ళీ వన్స్ ద బీపీ కమ్ బ్యాక్స్ టు నార్మల్, మీరు ఈ 4 components మీరు అడ్రస్ చేసినట్టయితే దెర్ విల్ బి డెఫినెట్లీ రిడక్షన్ ఇన్ బ్లడ్ ప్రెషర్ అండ్ దెర్ విల్ బి మినిమల్ నీడ్ ఫర్ యువర్ టాబ్లెట్స్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇంకా మీకు రోబోటిక్ సర్జరీ దానికి సంబంధించి బీపీకి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా కూడా ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ని అయితే కన్సల్ట్ అవ్వండి, ఖచ్చితంగా మీకు బెస్ట్ ట్రీట్మెంట్ అయితే దొరుకుతుంది. ఇది ఇవాల్టి హెల్త్ కేర్ కార్యక్రమం. నమస్తే.